జిల్లా కరీంనగర్కి వచ్చిందట సార్ ముగ్గురు వచ్చిందట వస్తున్నారు రోజు పెట్టిన జీన్స్ పెట్టారని చెప్పండి రాష్ట్రంలో అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందంటే వారు పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిన విషయమే. ఇవాళ కేసీఆర్ గారిని పోవడం అంటే ఒక రోజుల్లో పోయిన తమరు బీఆర్ఎస్ పార్టీ పోగొడుతుందంటే మీకు లోపాయి గారి ఒప్పందం ఎప్పటి నుంచి ఉందో అనేది జగిత్యాల పట్టణ ప్రజలకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు ఏనాడు కూడా అగౌరవపరచండి. మీరు 2023లో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందే జగిత్యాలలో పాదయాత్ర పెట్టడం జరిగింది. అట్లాగే పాదయాత్ర అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులు మాకు లేరు, కాంగ్రెస్ పార్టీల అంటేనే జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అనే స్థాయిలో మీ ఇంట్లో పత్రికా సమావేశం ఏర్పరిచింది నిజం కాదా? కొన్నిసార్లు అంటూ ఉంటారు సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్లు ఉన్నాయి బిల్లుల కోసం అని. ఈరోజు బిల్లులు నా కుటుంబ సభ్యులకు లేవు అందరూ అనుకున్నట్టు, కానీ ఈ ప్రాంతంలో పనిచేసిన వాళ్ళకు ఉదాహరణకు మెడికల్ కాలేజ్ 119 కోట్లతో మంజూరై 12.33% 14 కోట్లు మాత్రమే ఈ 2023 వరకు మంజూరైంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కలిసిన తర్వాత 41 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఆ రకంగా పెద్దవాళ్ళై డబుల్ బెడ్రూమ్ కావచ్చు, గోలవా కావచ్చు తీసుకుంటూ పోతే గ్రామస్థాయి నాయకులు ఈ ప్రాంతంలో 20 ఇళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు పోతారంలో కావచ్చు, మొన్న పొలగాని మధు అట్లాంటి వాళ్ళకి 41 లక్ష పేరు చెప్పుకుంటే లక్ష్మీపూర్ నుంచి పెడితే బోర్రపల్లి దానిక చాలామంది కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు గ్రామాలలో చిన్న వర్కులు చేస్తారు. అది రామాజపేట మోనలో కావచ్చు, అప్సింపూర్ రాయచరెడ్డి కావచ్చు, అంతర్గామలో కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 150 మందికి 30 నుండి 40 కోట్ల రూపాయలు మంజూరు నిధులు విడుదల చేసింది. ఇంకా కూడా దాదాపు 7-8 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. మేము మొన్న కూడా గౌరవ మంత్రి గారిని అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కూడా కోరడం జరిగింది. అంటే ఈ రకంగా ఉన్న సందర్భంలో జగిత్యాల ప్రాంతంలో అభివృద్ధి అవసరం. చాలాసార్లు కూడా జగిత్యాలలో ప్రభుత్వం ఒకటొస్తే ప్రతిపక్షం ఒకటైంది, ఎమ్మెల్యే ఒకటైననే భావన ప్రజలలో ఉండింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారో అవి కావచ్చు, దాంతోపాటుగా జగిత్యాలకు ముఖ్యంగా యావర్ రోడ్ వెడల్పు చేసే కార్యక్రమం మరి మాటిచ్చింది. మొన్న కూడా చెప్పదండిలో జరిగిన సభలో వెళ్ళి కలిసి అక్కడ కూడా మాటిచ్చింది. దాంతోపాటుగా మరి మనందరికీ తెలుసు కొంత ఆర్థిక ఇబ్బందులు కలిగినాయి. నేను గత ప్రభుత్వాలు అక్కడ కలిసి పనిచేసే వాటిని విమర్శించదలుచుకోలేదు, కారణాలు అందరికీ తెలుసు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 66 మాత్రమే మంజూరైంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 8ో 9ో ఇస్తే అందులో జగిత్యాలకు 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించుకోవడం. ఈరోజు ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే నాకు మంచి మిత్రులని చెప్పినరో, గంగారెడ్డిని హత్య చేసిన వ్యక్తి అబ్బాయి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు నాకు మంచి కలిసి పనిచేస్తామని చెప్పినరో వారితోటి ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ప్లే కార్డు పట్టుకొని నా ఇంటి ముందుకి తైసి చౌరస్తాకి వచ్చిన వీడియోలు ఆ పోలీస్ దగ్గర కావచ్చు, మీ మీడియా మిత్రుల దగ్గర ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన వారు ఇలా నీకు మిత్రులు. మంత్రి పదవి రాకపోతే బాధ,
తెల్లారే ఫోన్ చేసి సంజయన మనతో కలిసి పని చేస్తున్నాడు, మీకు మంత్రి పదవి ఇస్తామంటే లొల్లంతా ఏమి ఉండకపో. లాస్ట్కి మొన్న ఉన్న మాట వారి నోటకెళ్ళి బయటకు వచ్చింది. ఈ సందర్భంలో మళ్ళీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మొదటి నుంచి మా అమ్మ సైడ్ కావచ్చు, నా భార్య సైడ్ కాంగ్రెస్లో స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఉన్న కుటుంబం. ఇటు మా నాన్నగారి సైడు మా చిన్నతాత ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ సభ. మా నాన్నగారు ఏనాడు రాజకీయాలు లేకున్నా కానీ పార్టీ కార్యక్రమాలు మా ఇంట్లో జరిగేటి మేము పుట్టక ముందు నుండి కూడా పుట్టిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఈరోజు కూడా నా ఆఫీస్కు మంత్రి గారు, జిల్లా అధ్యక్షులు, మిగతా నాయకులు, పట్టణ అధ్యక్షులు ఉత్తమౌల్ గారు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అత్యంత సీనియర్ నాయకులు మిత్రులు బండశేఖర్ గారు, మిగతా అందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావడం అనేది చాలా సంతోషం. నేను వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం. ఈ టీఆర్ఎస్ పరిపాలన 23 ఎలక్షన్స్ సంవత్సర కాలం ముందు ముచ్చటగా మూడోసారి మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మేమే రాజ్యాన్ని వెళ్తామని చెప్పి మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రి కేటీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకునిగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే నా ధ్యేయమని మాట్లాడడం అత్యంత బాధాకరం. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారు 2014 నుంచి 18 నుంచి 23 వరకు కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీని కానీ వారు విమర్శించినట్టు ఈ రాష్ట్రంలో ఎవరు విమర్శించలే. అటు శాసన మండలిలో కానీ, ఇటు శాసనసభలో కానీ అనేక అంశాల మీద వారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈ కేసీఆర్ అనేటోడు ఈ కాళేశ్వరం దోచుకోవడానికి ఈ ప్రాజెక్టు పెట్టడని అనేక వీడియోలు, అనేక సందర్భాలు ఉన్నటువంటి సందర్భంలో పడ్డాం. ఏ రోజు కూడా ఊహించుకోలేదు మేము. ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆ రోజు సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఢిల్లీకి పోయిన, నేను శ్రీధర్ బాబు గారు ఆ రోజు ఢిల్లీ నాయకత్వం ఒక మాట అన్నది, ఈ రాష్ట్రంలో కొత్తగా ఎమ్మెల్యేలు తీసుకునే విషయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారమే జరిగిందని తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదని చెప్పి మాట్లాడిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పినాం, నా కేసీఆర్ అత్యంత ఆప్తుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా నాకు ఆప్తులు, స్నేహితులు, నా మీద ఓడిపోయిన ఈశ్వర్ కూడా స్నేహితుడు అని చెప్పి మాట్లాడు. మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకటే పార్టీని నమ్ముకున్నాం, ఒకటే జెండాను నమ్ముకున్నాం, మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విషయంలో ఒకట. మరి జీవన్ రెడ్డి గారు కూడా కష్టపడి కాంగ్రెస్ పెట్టుకుని కష్టపడ్డారు, ఎప్పుడు మేము అనం. మరి మీరు మీకు ఇష్టం లేకపోతే, మీ రాజకీయంగా విభేదాలు ఉంటే, ఇక్కడ పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము పార్టీ మారుతున్నామని చెప్పండి, పార్టీ వదిలిపోతున్నామని చెప్పండి. నాకు మంత్రి పదవిని అర్హులు కాదని అంటున్నాను. నేను ఒక్క మాట యథార్థమైన విషయం మా ప్రెస్లకు చెప్తున్నాను. ఆ రోజు రిజల్ట్ వచ్చింది, ఈ రాష్ట్రంలో 66 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. శాసనసభ జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఓడిపోయాడు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన ఒక 10-12 నిమిషాల్లో బట్టే గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, అన్నా నువ్వు బాధపడకు, నువ్వు ఓడిపోయినా నేను మంత్రివర్గంలో మంత్రి పదవి ఇస్తా అన్నమాట యథార్థమా కాదా అన్న విషయాన్ని చెప్తున్నా. ఈ విషయం గుండె మీద చేసుకొని పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పాలి, నీకున్న సీనియార్కి మేము గౌరవిస్తాం, మేము ఎప్పుడు కూడా మీ వ్యతిరేకంగా మీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడేంత మర్యాద లేని వాళ్ళం కాదు. ఈరోజు మీరు పోతాన సందర్భంలో పట్ట స్వయాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ దగ్గరికి వచ్చాడు.
రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పెద్ద శ్రీధర్ బాబుని 5 సార్లు మా ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా 3 సార్లు గెలిచిన రాష్ట్ర క్యాబినెట్ శ్రీధర్ బాబు గారు, నేను, జిల్లా కాంగ్రెస్ మన మేడిపల్లి సత్యం గారు, ఆది శ్రీనివాస్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు జరిగింది జరిగిపోయిందన్న ఏం పొరపాటు జరిగిందో ఏం పొరపాటు జరగలేదో రెండో విషయం మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. 30 సంవత్సరాల పైచిలకు మీరు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు. మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. పార్టీలో అన్నప్పుడు కుటుంబంలో అనుకున్నప్పుడు ఏదో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అంత మాత్రాన పార్టీని వదిలిపెట్టి పోవడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అడ్వైజర్ వంశీచందర్ రెడ్డి ఏఐసి సెక్రటరీ స్వయంగా వచ్చి మాట్లాడింది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీ దగ్గరికి వచ్చింది, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మీ దగ్గరికి వచ్చింది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. కానీ మీకు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇవాళ ఏం మాట్లాడిండు? దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కేసీఆర్ని కోరుకుంటున్నట్టున్నాం. మరి టీఆర్ఎస్ కేసీఆర్ని కోరుకుంటే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది? టీఆర్ఎస్ ఎందుకు గెలవాలి ఈ రాష్ట్రంలో? ఇలా గడి దొరికితే రెడ్ కార్పెట్ ఇస్తుంది అయ్యా. అదే గడి దొరికి 10 సంవత్సరాలు తిడుతుంది కదా, 10 సంవత్సరాలు ఎండగడుతుంది కదా. 100% ఈరోజు ఈ సందర్భంగా ఏదైతే కేటీఆర్ జగిత్యాల జిల్లా ఈరోజు రాజకీయంగా నాకు జన్మనిచ్చిన ధర్మపురం ప్రాంత ప్రజలకు జన్మనిచ్చిన జిల్లా వచ్చి ఈరోజు ఏది పడుతుందే మాట్లాడి ఏదైతే 6 గ్యారెంటీలు అబద్ధం అనే మనం, ఇంకేదో అబద్ధం అనే మనం, జీవన్ రెడ్డి లాంటి నాయకుల్ని మీరు వదిలిపెట్టుకున్నాడు అని మాట్లాడు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడమని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది సరియైన పద్ధతి కాదని చెప్పి మరొకసారి యావత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన మేము వారు కోరుతున్నాం.